నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. సో ఎన్నికల రిజల్ట్ దగ్గర పడుతున్న కొద్దీ, ఆ తేదీ దగ్గర అవుతున్న కొద్దీ ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ అయితే నెలకొంది. ఫలితాలు ఏ విధంగా వస్తాయి, మనం ఊహించిన విధంగానే వస్తాయా, ఏమైనా తేడాపాడా ఉంటుందా, ఏమన్నా అద్భుతాలు జరిగేటటువంటి ఛాన్స్ ఉందా అని చెప్పేసి రకరకాలుగా ఎన్నికల ఫలితాల చుట్టూని ఆ 4వ తారీఖు ఎప్పుడొస్తుందా అని చెప్పేసి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా. ఈ నేపథ్యంలోనే ఫలితాలు ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి ఎన్నికలకు ముందు కొన్ని సర్వేలు, ఎన్నికల తర్వాత కొన్ని అంచనాలు అయితే మన కళ్ళ ముందుకు వచ్చాయి. మన ఛానల్లో కూడా అనేక అంచనాలను మనం విశ్లేషణ రూపంలో అందించే ప్రయత్నం అయితే చేశాం. అయితే కాసేపు వాటన్నిటిని పక్కన పెట్టి అసలు పార్టీలు ఏమనుకుంటున్నాయి, పార్టీల అంతర్గత సర్వేలు ఏం చెప్తున్నాయి అనే దాని మీద నేను ఫోకస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాను. సో తెలుగుదేశం పార్టీ కూటమి కోసం చేసినటువంటి సర్వేల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ఎన్నికలకు ముందు ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ఎన్నికల తర్వాత సర్వే చేశారా లేదా, ఒకవేళ సర్వే చేస్తే అందుట్లో ఏ ఫలితాలు వచ్చాయనేది నేను తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు నాకు కొన్ని సంఖ్యలు, కొన్ని సర్వే వివరాలు అయితే ప్రత్యక్షంగా తెలిసాయి. అవేంటో, ఆ అంచనాలేంటో నేను మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తాను. ఇప్పటి వరకు మనం రకరకాల సంస్థలు, వ్యక్తులు ఇచ్చినటువంటి సర్వేలు చూసాం. ఇప్పుడు ఫైనల్గా తెలుగుదేశం తన పార్టీ కోసం, తన కూటమి కోసం చేసుకున్నటువంటి సర్వేలో ఉన్నటువంటి లెక్కలు, వాళ్ళ అంచనాలు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఆ రిపోర్ట్స్ ఏంటో ఇందుట్లో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం దీన్ని చూసి మీ అభిప్రాయాన్ని, ఆ లెక్కలు కరెక్ట్గా ఉన్నాయో లేదా అనే అంశాన్ని కూడా నాకు క్లియర్గా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫస్ట్ నేను అసలు విషయానికి వచ్చేస్తాను. ఇందుట్లో భాగంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక కీలక నేత, ఒక మంచి పొజిషన్ ఉన్నటువంటి కీలక నేతను నేను సంప్రదించినప్పుడు, సరే ఆయన అయితే రిపోర్ట్లు ఏం పంపించలేదు కానండి, వాళ్ళ అంచనాలు ఇవి, మాకు వచ్చినటువంటి అంతర్గత సమాచారం ఇది, మా సొంత సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇవని చెప్పేసి అయితే చెప్పారు. అందుట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ 2 సందర్భాల్లో వచ్చినటువంటి రిపోర్ట్లను కీలకంగా నమ్ముతోంది. అదేంటంటే ఏప్రిల్లో 20వ తారీఖు వరకు పూర్తయినటువంటి సర్వే. అంటే 20వ తారీఖు వరకు వాళ్ళు అంతకుముందు 10 రోజుల ముందో లేదంటే 15 రోజుల నుంచో మొదలెట్టి మొత్తానికి 20వ తారీఖు కంప్లీట్ చేశారు, ఫైనల్ డేట్ అనమాట. ఏప్రిల్ 20వ తారీఖు కంప్లీట్ అయినటువంటి సర్వే వివరాలని ప్రధానంగా విశ్వాసంలోకి తీసుకున్నారు. సో ఆ రిపోర్ట్ 25 వరకు వాళ్ళు మధించిన తర్వాత 25న అంతర్గతంగా వాడు చర్చించుకుని అధినేతకు కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. సో ఏప్రిల్ 20వ తారీఖు వరకు వచ్చినటువంటి రిపోర్ట్ ఒక పక్క అయితే, ఏప్రిల్ తర్వాత మే 1వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు కేవలం ఎంపిక చేసినటువంటి కేవలం ఒక 80 నియోజకవర్గాల్లో మాత్రమే ఒక ఫ్లాష్ సర్వే లాగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 రిపోర్ట్లను ప్రధానంగా నమ్ముతోంది. అందుట్లో నాకు ఏప్రిల్ 20 వరకు వచ్చినటువంటి రిపోర్ట్ వివరాలు అయితే కీలకంగా తెలిసాయి. ఆ రిపోర్ట్లో ఏముందంటే, కూటమికి 170 స్థానాల్లో కూటమికి 115 స్థానాల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా వాళ్ళ యొక్క సర్వేలో స్పష్టంగా తెలిసినట్టుగా తెలుస్తోంది. సో అప్పటికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానివ్వండి, విస్తృతంగా అనేక అంశాలు కానివ్వండి, ఇంకా తెర మీదకి రాలేదు. బహుశా అవి వచ్చిన తర్వాత ఇంకా సర్వే పూర్తయినట్టయితే వాటి ఎఫెక్టు, ఇంపాక్ట్ కూడా బలంగా తెలిసేమో. అప్పటికి ఇంకా ఆ స్థాయిలో అయితే ప్రొజెక్షన్ రాలేదన్నమాట. అంటే లాస్ట్ 10 రోజుల్లో మాత్రం కొంత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మిగతా అంశాలు తెర మీదకి వచ్చి కొంత వేవ్ పూర్తిగా మారినట్టుగా ఒక అంచనా అయితే ఉంది. సో అందుట్లోనే అంటే ఆ యొక్క అంశాలు తెర మీదకి రాకముందే కూటమి మొత్తానికి కలుపుకుంటే 115 సీట్లు వచ్చేటువంటి అవకాశం, ఆస్కారం ఉన్నట్లుగా అయితే వాళ్ళ అంతర్గత సర్వే యొక్క సారాంశం. ఇది ఎప్పుడు ఏప్రిల్ 20 నాటికనమాట. ఇక ఆ తర్వాత ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ అంచనాలు ఏంటి, వాళ్ళు వార్ రూమ్ కానివ్వండి, లేదంటే అంతర్గత చర్చలు కానివ్వండి, వాళ్ళ మీటింగ్స్ ఉంటాయి కాబట్టి అందుట్లో ఉన్నటువంటి అంచనాలు ఏంటయ్యా అంటే, మనం ఏదైతే ఈ యొక్క సర్వేలో భాగంగా 115 సీట్లు అయితే వస్తాయనుకున్నామో, అప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ కన్నా కనీసం ఒక 2% అదనంగా మనం ఎన్నికల్లో సంపాదించుకున్నాం అనేటటువంటి భావనలో అయితే తెలుగుదేశం పార్టీ ఉంది. అంటే కూటమి మొత్తానికి గతంలో ఏప్రిల్లో వచ్చినటువంటి అంచనాల కన్నా ఒక 2% ఎక్స్ట్రాగా పెరిగినట్లుగా అయితే వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ 81కి చేరుకోవటం, 81 చిల్లర, 81 పైచిలకు పర్సంటేజ్ వరకు పోలింగ్ పర్సంటేజ్ చేరుకున్నటువంటి నేపథ్యంలో సో కొంత భారీగానే కూటమికి అది మేలు చేస్తుంది. రకరకాల ప్రాంతాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల ప్రాంతాల నుంచి, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ రకాల దేశాల నుంచి ఎంతోమంది తెలుగు వాళ్ళు
ఇక్కడికి వచ్చి తమ సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినటువంటి విధానం, అందుట్లో వాళ్ళు తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్, అవన్నీ మెజారిటీ భాగం కూటమికే ప్లస్ అవుతున్నాయి అనేటటువంటి అంచనాలు, ఉద్యోగస్తుల ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు గంపగుత్తగా పడ్డాయి మనకే 80% అనేటటువంటి అంచనాలు, యువతలో మెజారిటీ 81% మనకే పడ్డాయనేటువంటి అంచనాలు, ఒక మహిళలు మినహాయిస్తే మిగిలిన వర్గాలన్నింటిలో కూడా మెజారిటీ 70-80% మనకే పడ్డాయనేటటువంటి అంచనాలు, ఇలా రకరకాల అంచనాలను బేరీజ్ వేసుకున్నప్పుడు గతంలో అంటే ఎన్నికలకు ముందు వచ్చినటువంటి సర్వే కన్నా ఈసారి ఒక 2% అదనంగా ఓట్లు పడ్డాయి అనేటటువంటి భావనలో అయితే తెలుగుదేశం పార్టీ ఉంది. సో ఆ 115కు తోడు 2% అనుకుంటే 130-135 చిల్లర వరకు వచ్చేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉంది. కొంతమంది అయితే 2 కాదు 2.5 వరకు వెళ్ళినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత పాజిటివ్గా కింద గ్రౌండ్లో కనిపిస్తోందని చెప్పేసి అయితే అంటున్నారు. ఒకవేళ 2.5% అయితే 140 పైచిలకు దాటేసిన అవకాశం ఉంది. ఒకవేళ 2 అయితే 130, ఇంకా తక్కువ ఒకవేళ 1.5 ఇంకా తక్కువలో తక్కువ వేసుకుందాం, ఆ 2-2.5లో కూడా సగం సగం వేసుకున్నా సరే మనకు 1.5 అధికంగా పడింది అని అనుకున్నా సరే 120-125 పైచిలకు వచ్చేటువంటి ఆస్కారం అవకాశం ఉన్నట్లయితే తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా భావిస్తుంది. సో వాళ్ళ యొక్క నంబర్ లీస్ట్ ఎంత అంటే ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందు కూడా కాదు, ఎన్నికల తర్వాత వాళ్ళ అంచనా 120+. 120+ మన యొక్క ఆఖరి అంచనా అనేటటువంటి విధంగా అయితే వాళ్ళు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వైసీపీ ఎంత రెచ్చగొడుతున్నా, పందెం రాయిళ్ళు అంతర్గతంగా ఎంత ప్రలోభపడుతున్నా, ఇంకేముంది 9వ తారీఖే ప్రమాణ స్వీకారం, వైజాగ్కి టికెట్లు బుక్ చేసుకోండి, సీట్లు బుక్ చేసుకోండి, అద్దీ ఇద్దని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక రకంగా ఏదో రకంగా కొంత ట్రెండ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా సరే తెలుగుదేశం పార్టీ మాత్రం గుంభనంగా వేచి చూస్తోంది. మేము వస్తున్నాం, గట్టిగా కొడుతున్నాం, ఈ లోపల ఎగిరెగిరి పట్టం దేనికి అనేటువంటి ఒక అంచనాలు అయితే ఉంది. అందుకనే అటు విదేశాల్లో చంద్రబాబు నాయుడు ఆయన సతీమణితో పాటుగా నారా లోకేష్ ఆయన ఫ్యామిలీ కూడా ప్రస్తుతానికైతే రిలాక్స్ అవుతుంది. అంటే ఆ ఎన్నికలకి ఫలితాలకి మధ్య ఉన్నటువంటి ఈ సంధి కాలంలో కొంతవరకు రిలాక్స్ అవుతూ రేపు ప్రభుత్వం ఏ రకంగా ఏర్పాటు చేయాలి, అందులో ఎలాంటి అంశాలు తీసుకురావాలి, పథకాలు ఏ రకంగా అమలు చేయాలనేటువంటి ఒక మదనం కానివ్వండి, లేదంటే దాన్ని కూడా పక్కన పెట్టేసి కొంత ఎంజాయ్ చేసేటువంటి విధానంలో కానివ్వండి వాళ్ళు ప్రస్తుతం రిలాక్స్ అవుతున్న తీరైతే కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాలకి దగ్గరగా చాలామంది సెఫాలజిస్టులు, చాలా సర్వే సంస్థలు ఊహించిన దానికి దగ్గరగానే తెలుగుదేశం పార్టీ లేదా కూటమి తన యొక్క నంబర్ని సాధించబోతోంది అని చెప్పడంలో అయితే ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికైతే ఇవన్నీ అంచనాలే. రేపు 4వ తారీఖున నిజమైనా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే ఏమాత్రం లేదన్నమాట. సో ఫైనల్గా చెప్తున్నటువంటి నంబర్ ఏంటి అంటే ఎన్నికలకు ముందు 115 సీట్ల వరకు మాకు వస్తాయి అని భావించినటువంటి తెలుగుదేశం పార్టీ అంటే కూటమి తరపున, సింగిల్గా కాదు కూటమి తరపున ఎన్నికల తర్వాత పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్, తాము సాధించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఇవన్నింటినీ బేరీజ్ వేసుకొని 120 లీస్ట్గా ఉంటుంది, మేము 130-140 టచ్ చేసినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి ధీమాతో అయితే ఉంది. ఇది పార్టీల పరంగా తెలుగుదేశం పార్టీ యొక్క అంతర్గత అంచనా, వాళ్ళ యొక్క సర్వే రిపోర్ట్లు, వాళ్ళ యొక్క అంశాలు. మరి దీన్ని చూసిన తర్వాత ఈ వీడియో విన్న తర్వాత పూర్తి స్థాయిలో మీకేమనిపిస్తోంది? ఈ నంబర్లు కరెక్ట్గా ఉన్నాయనిపిస్తోందా? ఈ స్థాయిలో కూటమి పర్ఫామ్ చేసిందనిపిస్తోందా? ఈ స్థాయిలో రేపు ఫైనల్గా నంబర్లు వచ్చేటువంటి అవకాశం ఉందనిపిస్తోందా? మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. మేము కూడా ఆదాన్ తరపున పోస్ట్ పోల్ సర్వే కూడా నిర్వహించాం. దాని వివరాలు కూడా రేపు ఎగ్జిట్ పోల్స్ రోజు అంటే 1వ తారీఖున సాయంత్రం 6 గంటల తర్వాత మేము కూడా రిలీజ్ చేస్తాం. అప్పుడు కూడా మా అంచనాలు ఏంటో మీరు చూసేటువంటి అవకాశం ఉంటుంది. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.